Today, on this happy occasion of celebrating the successfully completing 100 transplants, we're all here. And ఇప్పటిదాకా కమల్ కిరణ్ గారు చాలా డీటెయిల్గా అన్ని చెప్పేశారు. మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా పర్టినెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీరు అడిగినట్లుగా కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు ఏంటి? మేజర్ ఈజ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ రెండు ఇనిషియల్ స్టేజ్లో నొప్పి ఉండదు, కాబట్టి పీపుల్ టెన్ టు నెగ్లెక్ట్ దెమ్. షుగర్ 200 ఉన్నా, 300 ఉన్నా, 400 ఉన్నా నొప్పి ఏం రాదు, కానీ నొప్పి వచ్చేటప్పటికి చేయి దాటిపోతుంది పరిస్థితి. సో ఇప్పుడు మామూలుగా షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా మనిషి మామూలుగా ఆయన పని చేసుకోవచ్చు, కాబట్టి టెన్ టు నెగ్లెక్ట్. ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు ఎవరు చూడకుండానో చూసో స్వీట్ తినాలని ఆలోచన కలగచ్చు, తినేస్తారు. దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా ఉండదు, కాబట్టి ఏం జరగలేదు అనుకుంటారు. దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ప్లస్ ఇంకోటి మీరు కరెక్ట్గా అడిగినట్టుగా తీరం క్రియాటిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్, కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి. నార్మల్గా 0.8 to 1.2 ఉంటుంది. సో ఒక కిడ్నీ 50% మొత్తం డ్యామేజ్ అయిపోయినా కూడా పెరగదు, అది అంటే 50% మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో 1.2 నుంచి 1.5 అయితే మామూలుగా నెఫ్రాలజిస్టులు, స్పెషలిస్ట్ కాని డాక్టర్లా కొద్దిగానే పెరిగిందా పర్వాలేదు అనే అవకాశం ఉంది, కానీ పర్వాలేదు కాదు. క్రియాటిన్ 1.5 దాకా చేరింది అంటే శరీరంలో ఉండే కిడ్నీ ఫంక్షన్ ఆల్మోస్ట్ 60% డ్యామేజ్ అయిపోయినట్టే. సో 1.5 నుంచి 2 అయినా కూడా ఇంకా కొంచెమే పెరిగింది కదా, అంటే ఇప్పుడు 75% డ్యామేజ్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఇంకా రికవరీ కుదరదు. విత్ స్ట్రిక్టెస్ట్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఆల్సో మనం ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ని ఆపలేకపోవచ్చు. బ్లడ్ ప్రెషర్ విషయంలో అయితే ఇంకా కొంచెం తేడా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ విషయంలో కొంతమంది పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడే కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. నొప్పి ఏం లేకుండా, జ్వరం ఏం లేకుండా, ఏ బాధ లేకుండా కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఏదో కొంచెం నీరసంగా ఉందని చూపించడానికి వస్తారు, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ దిస్ హైపర్ టెన్షన్ ఇది యంగ్ పీపుల్లో చూస్తూ ఉంటాం, 30 ఏళ్ళు 35 ఏళ్ళు, విచ్ ఇస్ వెరీ ప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఇలాంటిది సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట ఆ కుటుంబం మొత్తంలో ఒక పిడుగులాగా పడుతుంది అన్నమాట వార్త. సో అక్కడి నుంచి దాని నుంచి సైకలాజికల్గా కోలుకునే ముందు ఏం చేయాలి? నెఫ్రాలజిస్ట్తో సంప్రదించి డయాలసిస్ మొదలుపెట్టి పేషెంట్ స్టెబిలైజ్ చేసి తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అరేంజ్మెంట్ చేసుకోవాలి. కొంతమంది డయాలసిస్ ఒకసారి చేస్తే మళ్ళీ మాటిమాటికి చేయాల్సి వస్తుంది అనేటువంటి అపోహతోటి సాధ్యంతో డయాలసిస్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అప్పుడు దే ల్యాండ్ ఇన్ ఎమర్జెన్సీ. కిడ్నీ ఫెయిల్యూర్తోని డయాలసిస్ చేయించుకోకుండా ఎక్కువ కాలం మందులతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే సడన్గా ఏ రాత్రి ఆయాసం వస్తుంది, అప్పుడు ఎమర్జెన్సీ డయాలసిస్ మొదలు పెట్టాల్సి వస్తుంది. సో నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలి ట్రీట్మెంట్. సో ట్రాన్స్ప్లాంట్ అనేది వీళ్ళందరికీ ఒక వరం లాంటిది, కానీ బికాస్ ఆఫ్ ది మ్యాచింగ్ ప్రాబ్లమ్స్ కుటుంబంలో ఉన్న మనిషి ఎవరైనా కిడ్నీ ఇస్తే కనుక చక్కగా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్త సంబంధికులే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కిడ్నీ ఇచ్చే అవకాశం చూసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంకొకటి K.V.R ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్గాన్స్ ఇవ్వడానికి అంగీకరిస్తే వాళ్ళ దగ్గర నుంచి లివరు, కిడ్నీస్, కొన్నిసార్లు అవసరమైతే హార్ట్, ఇవన్నీ తీసుకుని మిగతా వాళ్ళకి సప్లై చేయొచ్చు, అరేంజ్ చేయొచ్చు. ఆ విధంగా కూడా కిడ్నీ దొరికే అవకాశం ఉంది. దాని ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిటింగ్ లిస్ట్లో అవకాశం వచ్చినప్పుడు వెంటనే పిలుస్తారు.